వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ధీటుగా పనిచేశారనేది ఇటీవలి ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఢిల్లీ పెద్దలు కూడా ఊహించని ఫలితాలను అందుకున్నారు. పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో 8 చొప్పున అభ్యర్థులు గెలుపొందారు. అనుకోని రీతిలో ఫలితాలు వచ్చినా తర్వాత పార్టీ బలోపేతంపై కేంద్రం పెద్దల దృష్టి సారిస్తారని తెలంగాణ శ్రేణులు ఆశించారు. కానీ రాష్ట్రంలో పెద్దలు అందుకు విరుద్ధంగా కొనసాగుతున్నారనే అభిప్రాయాలు సైతం కాషాయం శ్రేణుల్లోనే వ్యక్తం కావడం విశేషం. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరి బాధ్యతలు వారు నెరవేరిస్తే క్రియాశీలకంగా పార్టీ బలోపేతం అవుతుందనేది ఢిల్లీ ఆలోచన. కానీ బాధ్యతాయుతంగా పనిచేసే వారు ఉండి కూడా లేనట్టే పరిస్థితి తయారైందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందనే ఆరోపణలను బీజేపీ శ్రేణులు కార్యకర్తలు ఆశించినంత మేరకు తిప్పికొట్టలేకపోయారు. రాష్ట్రం నుంచి 2 కేంద్రంలో మంత్రులుగా కొనసాగుతున్నారు. ఆ 2 కూడా చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. రాష్ట్రానికి వచ్చినప్పుడే రాష్ట్రంలోని పరిపాలన గురించి మాట్లాడుతున్నారు. అది కూడా అత్తెసరు మాదిరిగానే కనబడుతుంది. సందర్భం ఏర్పడినప్పుడు మాత్రమే ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దూకుడు కూడా తగ్గిందనే అభిప్రాయాలు సైతం పార్టీలో వ్యక్తమవుతున్నాయి. 7 ఎమ్మెల్యేలు 5 పార్లమెంటు సభ్యులు ఎక్కడ కూడా నోరు మెదపకపోవడం శోచనీయం. వీళ్ళంతా కూడా వాళ్ళ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారనే అభిప్రాయాలు పార్టీ శ్రేణుల్లో వినబడుతున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయనకు బాధ్యతలు ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండలేకపోతున్నారు. రాష్ట్ర పగ్గాలు ఈటెల రాజేందర్కు అప్పగిస్తారనే ప్రచారం సాగింది. ఆ విషయం కూడా పక్కకు పోయింది. రాష్ట్ర బాధ్యతలు ఎవరికో ఒకరికి అప్పగిస్తేనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మరోసారి ఉనికిని కాపాడుకుంటుంది. లేదంటే పార్టీ పరిస్థితి దిగజారిపోవడం ఖాయమంటున్నారు కాషాయం శ్రేణులు.